కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి రోడ్డు మీద కేక్ కటింగ్లు, వేడుకలపై నిషేధం విధించారు. హద్దు మీరి వేడుకలు చేసినా, అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా కేసులు నమోదు చేయనున్నారు. ఇక సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో రైడ్స్ చేసిన, బైక్ స్టంట్స్ చేసిన యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఇక బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టీఎస్ రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బెంజ్ సర్కిల్, పాత కొత్త ఫ్లైఓవర్లతో పాటు కనకదుర్గ ఫ్లైఓవర్ క్లోజ్ చేయనున్నారు. రైట్, అటు విజయవాడలో కూడా న్యూ ఇయర్ కి సంబంధించి పలు ఆంక్షలను విధించారు పోలీసులు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, న్యూ ఇయర్ కోసం విజయవాడ అంతా కూడా సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఈ రోజు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అలర్ట్ ని పోలీసులు విడుదల చేశారనే చెప్పాలి. రాత్రి 11 గంటల తర్వాత ఎక్కడా కూడా రోడ్లపైన గుమ్ముగూడి తిరిగే పరిస్థితులు ఉండకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ప్రధానమైనటువంటి రహదారులు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుతో పాటు బెంజ్ సర్కిల్, అలాగే కనకదుర్గమ్మ వారధి, అలాగే రామరపాడు రింగ్ రోడ్, ఈ అన్ని కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఎక్కడా కూడా బైకుల పైన ఎక్కడా కూడా స్పీడ్ గా వెళ్లడం గానీ, లేదంటే రోడ్లపైన కేక్ కటింగ్లు గానీ, రోడ్లపైన డాన్సులు గానీ, రోడ్లపైకి డీజేలతో రావడం గానీ, బైక్ ర్యాలీలు గానీ ఎలాంటివి కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 11 గంటల వరకు మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. 11 గంటల తర్వాత ఎవరిని కూడా రోడ్లపైకి అనుమతించేది లేదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ రోడ్లపైకి కనుక వచ్చి ఎవరైనా న్యూసెన్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. దీంతో పాటు న్యూ ఇయర్ వేడుకలు ఏవైతే ఉంటాయో ఆ వేడుకలు కేవలం ఇండోర్ లో మాత్రమే చేసుకోవాలి. అవుట్డోర్ లో వచ్చి సామాన్య ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించొద్దు. తద్వారా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాలకు కూడా దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా తమకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పాటు నగరంలో ఏవైతే ఈవెంట్స్ అయితే ఉంటాయో ఆ ఈవెంట్స్ కి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పోలీసుల పర్మిషన్ మేరకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని అలౌ చేస్తారు. దాంతోపాటు డీజేలకు సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధానమైనటువంటి ఏరియాస్ లో అయితే పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ముఖ్యంగా బెంజ్ సర్కిల్ లో ఉన్నటువంటి 2 ఫ్లైఓవర్లు, అదేవిధంగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్, 3 ఫ్లైఓవర్లను కూడా మూసేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నారు. ఫ్లైఓవర్ల పైన ఎలాంటి బైక్ రేసులు గానీ, కేక్ కటింగ్లు గానీ పెట్టుకోవడానికి వీల్లేదు. దానికి సంబంధించినటువంటి ఆంక్షలు కూడా విధిస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ న్యూ ఇయర్ వేడుకల కోసం అంతా కూడా సిద్దమైంది. ఇప్పటికే ఈవెంట్ ప్లానర్లు అంతా కూడా చాలా భారీ ఈవెంట్లన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి ప్రముఖులు, సంగీత దర్శకులు, డాన్స్ మాస్టర్లు, అదేవిధంగా డాన్సర్లు, హీరోయిన్లు, నటులు వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఈవెంట్లు కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఈవెంట్ ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే బందోబస్తు, అలాగే ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సునీల్. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.